అందరికీ నమస్కారము. యోగాలే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్. ఆయుష్ డెంటల్ కేర్ 25 సంవత్సరాలు అంతర్జాతీయ మరియు జాతీయ అనుభవంతో అపార అనుభవం కలిగిన దంతవైద్యుల బృందంతో మన నెల్లూరులో అంతర్జాతీయ ప్రమాణాలతో దంత వైద్యం అందిస్తున్న డాక్టర్ ఉమ్రాన్ గారి ఆధ్వర్యంలో అన్ని దంత చికిత్సలపై 50% రాయితీ కలదు. నొప్పి లేకుండా సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. ఆయుష్ డెంటల్ కేర్, రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ దగ్గర, నెల్లూరు. సో యోగాలే కార్యక్రమంలో మనం రకరకాల ఆరోగ్య సమస్యలకి యోగా ఏ విధంగా సహాయపడుతుంది అనేది డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. సో ఈ రోజుటి కాన్సెప్ట్ ఏంటి అంటే ప్రీనాటల్ యోగా. యోగాని ప్రసవం అప్పుడు లేదా గర్భం ధరించిన తర్వాత చేయొచ్చా, చేయకూడదా, చేస్తే ఎలాంటివి ప్రాక్టీస్ చేయాలి, ఏవి అవాయిడ్ చేయాలి, అసలు యోగా థెరపీ ప్రసవం అంటే డెలివరీ ఉండేటప్పుడు లేదా డెలివరీకి ముందర ఈ 9 months పీరియడ్లో అసలు అవసరమా కాదా, వీటి గురించి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. చిన్న రీక్యాప్ అండి. ప్రీనాటల్ యోగా అంటే మనకి సుఖంగా ప్రసవం అవ్వడానికి, అంటే సేఫ్ డెలివరీ చాలా సేఫ్గా అవ్వడానికి, మోస్ట్ ఆఫ్ ది టైము నార్మల్ డెలివరీకి మన బాడీని తయారు చేయడానికి యోగా అనేది హెల్ప్ చేస్తుంది. సో ఎందుకు యోగా హెల్ప్ చేస్తున్నది అనేది మనం నిన్నే డిస్కస్ చేశాము. ఒక ప్రెగ్నెన్సీ అనేది రీప్రొడక్షన్, అంటే ఆఫ్ స్ప్రింగ్ని ప్రొడ్యూస్ చేయడం. ఒక మదరు ఒక బేబీని, అంటే ఒక ఇంకో లైఫ్ని ప్రపంచంలోకి తీసుకొస్తున్నారు. సో మదర్ మెంటాలిటీ ఎలా ఉంటుందో, ఈ 9 months తల్లి ఎలా ఆలోచిస్తుందో, తల్లి ఎలా రెస్పాండ్ అవుతుందో, తల్లి చుట్టూ ఎన్విరాన్మెంట్ బట్టి తల్లి స్ట్రెస్ ఎలా, ఒత్తిడి ఫీల్ అవుతుందో, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ చాలా వరకు బేబీ మైండ్లో కూడా ఇంప్రెషన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఈ ఇంప్రెషన్స్ ఇప్పుడు మనం సంతోషంగా ఉండేటప్పుడు బేబీ కూడా సంతోషంగా ఉంటుంది. బేబీలో అన్ని రకాల డెవలప్మెంట్స్, వీక్ టు వీక్ డెవలప్మెంట్ ఉంటుంది, మంత్ టు మంత్ డెవలప్మెంట్ ఉంటుంది, మైల్ స్టోన్ డెవలప్మెంట్ ఉంటుంది. సో దీన్ని ఫీటస్ అని అంటారు. తల్లి కడుపులో ఉండే బేబీని ఫీటస్ అంటారు. సో ఆ పిండం అనేది ఏదైతే ఉందో అన్ని రకాలుగా ఎదుగుదల కావాలి అంటే తల్లి ఆలోచన విధానము, తల్లి మానసిక విధానం, అంటే మానసికంగా ఎలా, మెంటల్ హెల్త్, మానసిక ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. సో ఇందులో ఇన్ని విధాలుగా బేబీ కరెక్ట్గా డెవలప్ అవ్వాలంటే తల్లి యొక్క మైండ్ చాలా చక్కగా ఉండాలి, ఫిజికల్ బాడీ కూడా చక్కగా హెల్ప్ చేయగలగాలి. ఫిజికల్గా వీక్గా ఉండే అనుకోండి, ఫిజికల్ వీక్ అయినప్పుడు ఆటోమేటిక్గా మెంటల్ హెల్త్ కొద్దిగా డిటీరియరేట్ అవుతుంది, మానసికంగా కుంగిపోవడం స్టార్ట్ అయితే అగైన్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా ఉండదు. సో ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ కాబట్టి మిగతా అన్ని యాక్టివిటీస్లో 5 stages ఆఫ్ డెవలప్మెంట్ ఉండదు, 5 dimensions. ఆ 5 dimensions మన యోగాలోనే ఉంటుంది. అందుకని ప్రెగ్నెన్సీ సమయంలో యోగా చేయడం చాలా వరకు మంచి బెనిఫిట్స్ని ఇచ్చాయి. దీని మీద రీసెర్చ్ కూడా జరిగింది. సో ఎవరికైతే అవైలబుల్గా ఉందో, అవైలబుల్ అంటే వాళ్ళ చుట్టుపక్కల ప్రెగ్నెన్సీ యోగా చెప్పే టీచర్స్ అవైలబుల్గా ఉంటే వాళ్ళు కూడా సర్టిఫైడ్ యోగా టీచర్స్ అయి ఉండాలండి. అలాంటి వాళ్ళు ఉంటే కంపల్సరీ మీరు ప్రెగ్నెన్సీ సమయంలో యోగా ప్రాక్టీస్ చేయొచ్చు. సో నిన్న మనం చెప్పాము, ప్రెగ్నెన్సీ 9 నెలలు, 9 నెలల్ని 3 భాగాలుగా విభజించాము. ఫస్ట్ 3 months, నెక్స్ట్ 3 months, 4, 5, 6, 7, 8, 9, వీటిని 3 ట్రైమిస్టర్ అని అంటారు. ఇందులో ఫస్ట్ 3 monthsలో యూజువల్గా మనకి ఎక్కువగా కళ్ళు తిరగడం, వాంతులు అవ్వడము, లేజినెస్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఎక్కువగా అబార్షన్స్, మిస్క్యారేజెస్ జరిగేవి కూడా ఫస్ట్ 3 monthsలోనే. సో ఫస్ట్ 3 months చాలా కామ్గా ఉండడం నేర్చుకోవాలి, స్ట్రెస్ తగ్గించుకుంటూ ఉండాలి. అండ్ అట్ ది సేమ్ టైము 3 months పిండము ఆ ఫస్ట్ 3 monthsలోనే గట్టిపడడం స్టార్ట్ అవుతుంది. ఆ గట్టిపడి మనకి ప్రెగ్నెన్సీ హ్యాపీగా నెక్స్ట్ కంటిన్యూ అవ్వాలి వితౌట్ అబార్షన్ అని అనుకుంటే మనము గోపాల మంత్రం, నేను చెప్పాను సంతాన గోపాల మంత్రము, ఈ గోపాల మంత్రం వింటూ ఉండండి. నెక్స్ట్ ప్రీనాటల్ యోగా కాన్సెప్ట్ వచ్చాక దీని మీద చాలా రీసెర్చ్ జరిగిందండి. యోగా నిజంగా హెల్ప్ చేస్తుందా, ఏ విధంగా హెల్ప్ చేస్తుంది, దీని గురించి ఒక సైన్స్ ఉంది. ఈ సైన్స్ పేరు ఏంటి అంటే ఎపిజెనెటిక్స్. సో ఈ ఎపిజెనెటిక్స్ స్టడీ అనేది కరెక్ట్గా చెప్పాలి అంటే చాలా ఈజీగా మన డిఎన్ఏ, అంటే హెరిడేటరీ, వంశపారంపర్యంగా మనకి ఏవైతే జన్యువులు లభించాయో ఆ డిఎన్ఏని చేంజ్ చేయకుండా
ఆ డిఎన్ఏ చుట్టూ ఉండే జీన్ ఎక్స్ప్రెషన్ అంటే జన్యువులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ యొక్క ఎక్స్ప్రెషన్ని చేంజ్ చేయడమే ఎపిజెనెటిక్స్. అంటే ఈజీగా చెప్పాలంటే ఇప్పుడు తల్లికి ఒక అలవాటు ఉంది అని అనుకోండి, రోజు మార్నింగ్ 6కి లేసే అలవాటు. మోస్ట్ ఆఫ్ ది టైము ఇదే అలవాటు, ఇది ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. సో తల్లికి పుట్టిన ఆ బిడ్డలన్నిటికీ కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్ 6కి లేసే అలవాటు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు ఫాదర్కి ఒక డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది అని అనుకోండి, ఆ బిడ్డకి ఆ డ్రింకింగ్ హ్యాబిట్ రావచ్చు, రాకపోవచ్చు. బట్ హెరిడేటరీగా అంటే ఇతనికి అతని లైఫ్ మొత్తంలో ఒక 40 years డ్రింకింగ్ ఆల్కహాల్ కన్సంప్షన్ అలవాటు ఉంటే ఆ జీన్స్ క్యారీ చేస్తుంటే వీళ్ళ ఫాదర్కి లేకుండా ఉండొచ్చు. అంటే గ్రాండ్ ఫాదర్కి డ్రింకింగ్ హ్యాబిట్ లేదు, ఫాదర్కి డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది. అలాంటప్పుడు కొడుక్కి వస్తుందా రాదా అన్నది ఈ ఫాదర్ యొక్క 40 years అతను డ్రింక్ చేసి ఉన్నాడు కాబట్టి డిఎన్ఏలో డ్రింకింగ్ హ్యాబిట్ లేదు. డిఎన్ఏకి ఫామ్ అయ్యే జీన్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో ఈ జీన్ ఎక్స్ప్రెషన్ బేబీకి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే మూలంలో సమస్య లేదు, ఆ మూలం చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఎన్విరాన్మెంటు హ్యాబిట్స్ బట్టి చేంజ్ అయిపోతూ ఉంది. సో ఇప్పుడు హెరిడేటరీగా ఒకరికి డయాబెటీస్ ఉంది అని అంటే ఏ డాక్టర్నైనా అడగండి, పిల్లలకి కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. ఎందుకు చెప్తూ ఉన్నారు? బికాస్ ది పేరెంట్స్ వర్ హ్యావింగ్ దిస్ డిజీజ్, ఇట్ మైట్ హ్యావ్ ట్రావెల్డ్ త్రూ రీప్రొడక్షన్ టు దట్ పర్టికులర్ చైల్డ్. వీళ్ళ కన్సెప్ట్ అంతే, వాళ్ళ ఫాదర్కు ఉన్నందువల్ల పిల్లలు పుట్టాక అది క్యారీ అయ్యి ఉండొచ్చు, అందుకనే ప్రాబబిలిటీ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీకు కూడా మీ ఫాదర్, మీరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అడుగుతారు మీ ఫాదర్ మీ మదర్కి డయాబెటీస్ ఉందా లేదా అని. దీన్నే ఎపిజెనెటిక్స్ అని అంటారండి. ఇప్పుడు ఈ ప్రీనాటల్ యోగాలో ఈ ఎపిజెనెటిక్ స్టడీ అనేది ఎందుకు అవసరం అని అంటే 3 విషయాల్లో ఇది మనము తల్లి నుంచి బిడ్డకి ఏ క్యారెక్టరిస్టిక్స్ పాస్ ఆన్ అవుతుందో డిటర్మైన్ చేస్తుంది. నెంబర్ 1 స్ట్రెస్ రెస్పాన్స్. తల్లి తనకి ఒత్తిడి కలిగినప్పుడు ఎలా రెస్పాండ్ అవుతుందో, తను రియాక్ట్ అవుతుందా, రెస్పాండ్ అవుతుందా, తనలో తనే కుమిలిపోతుందా లేదా ఆ స్ట్రెస్ని అధిగమిస్తుందా, ఈ రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో ఆ సేమ్ రెస్పాన్స్ బేబీకి ట్రాన్స్మిట్ అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 తల్లి ప్రవర్తనా శైలి ఎలా ఉంటుందో, ఆవిడ మార్నింగ్ టు ఈవినింగ్ టూ మచ్గా ఎక్కువగా వాగడం కానీ, ఎక్కువగా టీవీ చూడడం కానీ, సీరియల్స్ చూడడం కానీ, డ్రింకింగ్ హ్యాబిట్ ఉండడం కానీ, లేదు అని అంటే బయట సినిమాలు ఎక్కువ చూడడం కానీ, పార్టీస్కి ఎక్కువ వెళ్ళడం కానీ, భజనలో ఎక్కువ భజన అంటే మంచి మెడిటేషన్లో ఉంటుందా, ఇలా తన ప్రవర్తన ఎలా ఉంటుందో ఆ ప్రవర్తన శైలి అలాగే బేబీకి వచ్చే ఛాన్స్ ఉంది. ఫస్ట్ది స్ట్రెస్ రెస్పాన్స్ని క్యారీ చేస్తుంది, సెకండ్ది వచ్చి అలవాట్లు ఎలా ఉంటుందో క్యారీ చేస్తుంది, థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి తల్లి యొక్క డైట్ చేంజెస్ ఏవైతే ఉంటుందో, అంటే తల్లి ఏ విధంగా ఫుడ్ తీసుకుంటుందో, అంటే మంచి ఫుడ్ తీసుకుంటే, అంటే గుడ్ ఫుడ్, హెల్తీ ఫుడ్ తీసుకుంటే బేబీలో న్యూరలాజికల్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. తల్లి తనకి కావాల్సిన ఫుడ్ కానీ సరిగ్గా తీసుకోకపోతే, అంటే బాడీకి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ డబల్ తీసుకోవాలండి, ఎందుకంటే బేబీ కూడా ఉంది కాబట్టి, అన్ని విటమిన్స్ మినరల్స్ న్యూట్రియంట్స్ ఉండే ఫుడ్ సరిగ్గా తీసుకోకపోతే దీని యొక్క ఎఫెక్టు బిడ్డలోని నరాల వ్యవస్థ మీద పడుతుంది, న్యూరలాజికల్ డెవలప్మెంట్. దీస్ ఆర్ ది 3 కాంపోనెంట్స్ విచ్ యూ క్యాన్ చేంజ్ ఇన్ యువర్ బేబీ. డిఎన్ఏని చేంజ్ చేయలేం, గుర్తుపెట్టుకోండి, నో వన్ క్యాన్ చేంజ్ యువర్ డిఎన్ఏని చేంజ్ చేయలేం, కానీ డిఎన్ఏ చుట్టూ ఉండే జీన్ ఎక్స్ప్రెషన్ని మీ అలవాట్ల ద్వారా, మదర్ హ్యాబిట్స్ ద్వారా చేంజ్ చేయొచ్చు. సో మీరు కానీ మీ బిడ్డ తెలివిగా పుట్టాలన్నా, స్ట్రెస్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రిటికల్ థింకింగ్, ఇలాంటి మంచి క్యారెక్టరిస్టిక్స్, మంచి అలవాట్లు రావాలన్నా, స్ట్రెస్ని ఎలా అధిగమించాలో తెలుసుకోవాలన్నా, ఏ క్వాలిటీస్ మీ బేబీలో కావాలి అనుకుంటున్నారో అవన్నీ మీరు ఇమాజిన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా అవే మీ బేబీకి వచ్చే ఛాన్స్ 90% దాకా ఉంది. ఇవన్నీ ఎలా పాసిబుల్ అవుతాయంటే
యోగాలో మీరు మెడిటేషన్ చేస్తారు, విజువలైజేషన్ చేస్తారు, బాడీని ఫిజికల్గా యాక్టివ్ పెట్టడానికి ట్రై చేస్తారు, అండ్ అట్ ది సేమ్ టైం అవేర్నెస్ అనేది నేర్చుకుంటారు. అవేర్నెస్ అంటే ధ్యాస ఉంచి చేయడము. సో మీరు చేసే ప్రతి పనిని, ఇందులో యోగాలో చేసే ప్రతి ఆసనాన్ని మీ బిడ్డని మనసులో ధ్యాస పెట్టుకొని చేస్తారు కాబట్టి మీ మైండ్ ఎలా ఉంటుందో మీ బేబీ మైండ్ కూడా అలాగనే తయారవుతుంది. అందుకని ఈ 3 విషయాల వల్ల ప్రీనాటల్ యోగా ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ది లేడీస్. ఎవరైతే మదర్స్ ఉన్నారో వాళ్ళకి ఒక హెల్తీ బేబీ కావాలి అనుకున్నప్పుడు ఇది కంపల్సరీ ప్రీనాటల్ యోగా ప్రాక్టీస్ చేయండి. మంచి పిల్లలు పుట్టడానికి ఛాన్స్ ఉంటుంది. దీన్నే సుగర్భము అని కూడా అంటారు. గర్భము, సుగర్భము. సుగర్భము అంటే మనము 9 months యొక్క పీరియడ్ని చాలా సుఖంగా జరగాలని చూస్తున్నాం. సో ప్రీనాటల్లో ఎపిజెనెటిక్స్ వ్యవహారం అంటే ఎపిజెనెటిక్స్ ఎలా హెల్ప్ చేస్తుందో చెప్పాం. రెండో పాయింట్, ప్రీనాటల్ ఎలా హెల్ప్ చేస్తుంది అని అంటే ఇప్పుడుండే గ్లోబలైజేషన్ వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ సింగిల్గా ఉంటుంది. సింగిల్గా అని అంటే ఫ్యామిలీ మొత్తంతో కాకుండా పేరెంట్స్ ఒక దగ్గర ఉంటారు, తల్లి తండ్రి అంటే కొత్తగా కాబోయే మదరు హస్బెండ్ వీళ్ళిద్దరే ఉంటారు. వీళ్ళకి చాలా డౌట్స్ వస్తుంటాయి. ఫస్ట్ టైం మదర్ అయినప్పుడు ఆవిడకి చాలా చేంజెస్ వస్తుంటాయి కదా, ఎలా టేక్ కేర్ తీసుకోవాలో తెలీదు. ప్లస్ ఇప్పుడుండే ఆడపిల్లలు ఎక్కువగా 10th దాకా స్కూల్లో కూర్చొని చదువుకుంటారు, గేమ్స్ ఆడరు. ఇంటర్ మొత్తం 2 years ఆ కాలేజీలో కూర్చొని ఉంటారు, గేమ్స్ ఉండవు. ఆ తర్వాత మళ్ళీ బీటెక్ అంటారు, MBBS అంటారు, అది అయిపోయిన తర్వాత మళ్ళీ జాబ్ అంటారు. వీటిలో ఎక్కడా కూడా ప్రతిరోజు గంట సేపు ఫిజికల్ యాక్టివిటీ చేసినది లేనే లేదు. 90% పిల్లలు అందరూ అలానే ఉన్నారు. ఓ 10% ఏవో అంటే ఫిట్నెస్ మీద అవగాహన ఉండి చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అసలు ఫిట్నెస్ అనేది తెలియని వాళ్ళకి వాళ్ళ బ్యాక్ పెయిన్ కానీ, వాళ్ళ బ్యాక్ మజిల్స్ కానీ, స్పైన్ కానీ, తొడలు థైస్ కానీ, హ్యామ్ స్ట్రింగ్స్ కానీ, లెగ్స్ కానీ, పెల్విక్ రీజన్ కానీ చాలా వీక్గా ఉంటుంది. ఇవన్నీ మీరు స్ట్రెంగ్త్ తెచ్చుకోవడం స్టార్ట్ చేయాలి. యోగా అయితే మీకు ఏది సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెల్ప్ చేస్తుంది కాబట్టి యోగా చేయడం చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది. మీకుండే డౌట్స్ అన్నీ ఫస్ట్ మంత్లో ఎలా ఉంటుంది, ఫస్ట్ మంత్లో కళ్ళు తిరిగితే ఏం చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటినీ కూడా చాలా వరకు మీ ప్రీనాటల్ యోగా టీచర్ క్లియర్ చేస్తుంది. మీకు మెడికల్ డౌట్స్ ఏమున్నా కూడా యూ క్యాన్ క్లియర్ విత్ యువర్ గైనకాలజిస్ట్ అండ్ అట్ ది సేమ్ టైం మీ యోగా టీచర్ క్లియర్ చేస్తుంది. రెండవది, ఆయుర్వేద ప్రకారము ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, డైట్ ఫస్ట్ 3 నెలలు ఏ ఆహారం తీసుకోవాలి, బాడీకి వేడి కలిగించే ఆహారం తీసుకోకూడదు, పిండం గట్టిపడే ఆహారం తీసుకోవాలి, అబార్షన్ అవ్వకుండా కొన్ని ఫుడ్స్ ఉంటాయి, నువ్వులు ఇలాంటివి, ఇవి తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు, ఎలాంటివి అవాయిడ్ చేయాలి, ఎప్పుడెప్పుడు ఫుడ్ తినాలి, వీటన్నిటి గురించి ప్రీనాటల్ యోగాలో డైట్ అనే ఒక సెషన్ కంపల్సరీ ఉంటుంది. ఆ డైట్లో ఫస్ట్ మంత్ నుంచి 9th month వరకు మంత్లీ వైజ్ మీకు డైట్ చార్ట్ ఉంటుంది. డైట్ చార్ట్ ప్రకారం ఫుడ్ ఎలా తీసుకోవాలో చెప్తారు. మూడవది, మీకు 3వ నెల దాటాక కాళ్ళు వాయడం స్టార్ట్ అవుతుంది. ఎక్కువగా ప్రెగ్నెంట్ లేడీస్కి కాళ్ళు, దీన్ని ఎడిమా అని అంటారు, కాళ్ళ వేప రావడం స్టార్ట్ అవుతుంది. ఇంకొంతమందికి పొట్ట పెరిగే కొద్దీ అకామిడేట్ చేయలేక ఇక్కడ కానీ స్పేస్ లేకపోతే యూజువలీ అబ్డామిన్ పెరుగుతూ వస్తూ ఉంటుంది. ఈ అబ్డామిన్ పెరిగేటప్పుడు ఏమవుతుందంటే మీకు బ్రీతింగ్ తీసుకోవడం కష్టమైపోతుంది. షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ షార్ట్నెస్ వల్ల చాలామంది ఆయాసం ఎక్కువ పడిపోతూ ఉంటారు. దీనివల్ల వాళ్ళు ఏం పని చేయలేక ఎప్పుడు బెడ్ మీద ఉంటుంటారు. అలా బెడ్ మీద ఎప్పుడూ ఉన్న బ్యాక్ వీక్ అయిపోతుంది. సో షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్కి ప్రాణాయామ చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ 4th, 5th monthలోనే చాలామంది డిప్రెషన్లో కూడా వెళ్తూ ఉంటారు. సో డిప్రెషన్లో వెళ్ళినప్పుడు మైండ్ఫుల్ మెడిటేషన్ ఏదైతే ధ్యానం ఉంటుందో హెల్ప్ చేస్తుంది. సో ఈ 4, 5, 6 monthsలో బాడీని ఫిజికల్గా యాక్టివ్ పెట్టడమే కాకుండా మెంటలీ స్ట్రాంగ్ చేయడానికి ప్రీనాటల్ యోగా హెల్ప్ చేస్తుంది. వీటన్నిటి రీజన్స్ వల్ల డెఫినెట్గా ప్రతి ఒక్క లేడీ మీకు కుదిరితే ప్రీనాటల్ యోగా పార్టిసిపేట్ చేయండి. ఈరోజు మనము చిన్నపాటి స్ట్రెచెస్ బాల్తో ఎలా చేయొచ్చో చూద్దామండి. ఇవి టార్గెటెడ్ ఫర్ 4th, 5th and 6th month. సో 4th, 5th, 6th monthలో చిన్నపాటి స్ట్రెచెస్ అండి. ఇవి మీ షోల్డర్ స్ట్రెంగ్త్తో పాటు వీపుకి మంచి బ్యాక్ స్ట్రెంగ్త్ కూడా ఇస్తూ ఉంటుంది. చిన్న స్ట్రెచెస్ చూద్దాము, చాలా తేలిగ్గా. యాజ్ ఆఫ్ నౌ మేడం ఒక బాల్ పట్టుకున్నారు. ఇంత వెయిట్ బాల్ పట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ దగ్గర చిన్న బాల్, ఇంత సైజ్ బాల్ ఉంటే యూజ్ చేయండి. ఫుట్బాల్ కూడా అంటే ఎక్కువ వెయిట్ దొద్దు,
ఒక 1 kg వెయిట్ లోపల ఉంటే సరిపోతుంది. బట్ బాలే తీసుకోండి. నా దగ్గర బాల్ లేదు కాబట్టి ఇది జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం నేను పట్టుకున్నాను. ఇది చాలా తేలిగ్గా ఉంది. తేలిగ్గా వద్దు, మీ దగ్గర వాటర్ బాటిల్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇఫ్ యూ హ్యావ్ వాటర్ బాటిల్ 1 లీటర్ వాటర్ బాటిల్ యూజ్ చేయొచ్చు. ఫస్ట్ చక్కగా కూర్చోండి, వీపు నిటారుగా పెట్టండి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా చేతుల్ని పైకి తీసుకెళ్ళండి. శ్వాస వదులుతూ స్లోగా కిందకి తీసుకురండి. Inhale, lift your hands up. Exhale, slowly down. Inhale, lift your hands up. Exhale, slowly down. ఇప్పుడు ఇది మేము 3 times చేసాము, మీరు ఒక 10 times చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సెకండ్ వేరియేషన్లోకి వెళ్తామండి. సేమ్ బాల్ ఆర్ బాటిల్ మీరు ఏది యూజ్ చేసినా మీ రైట్ సైడ్కి నెమ్మదిగా ఎల్బోస్ రైట్ సైడ్కి తీసుకువెళ్ళాలి. స్లోగా డౌన్ చేస్తూ లెఫ్ట్ సైడ్కి కిందకి తీసుకురండి. అగైన్ ఇన్హేల్, స్లోలీ అప్. ఎక్సేల్, డౌన్. ఇన్హేల్, స్లోలీ అప్. ఎక్సేల్, డౌన్. జెంట్లీ రిలాక్స్. ఇది కూడా మీరు ఒక 10 to 15 times రైట్ అప్ అండ్ లెఫ్ట్ డౌన్ చేయాలి. ఇదే ఆపోజిట్లో కూడా చేయబోతున్నాము. సో స్లోలీ రైజ్ యువర్ హ్యాండ్స్ టువర్డ్స్ టాప్ మోస్ట్ లెఫ్ట్. ఎక్సేల్, బ్రింగ్ డౌన్. ఇన్హేల్, లిఫ్ట్ అప్. ఎక్సేల్, డౌన్. ఇన్హేల్, లిఫ్ట్ అప్. Exhale, down. Inhale, lift up. Exhale, down. Gently relax. సో ఇవి బాల్తో సంబంధించిన చాలా సింపుల్ స్ట్రెచెస్ చెప్పాను. ఇంకా రకరకాల స్ట్రెచెస్ ఉంటాయి. సో ఈ రోజుటి కార్యక్రమంలో అసలు ఎపిజెనెటిక్స్ అంటే ఏంటి, ఎపిజెనెటిక్స్ మనకి ప్రెగ్నెన్సీలో ఎలా హెల్ప్ చేస్తుంది, ఎందుకని మనం ఎపిజెనెటిక్స్ కాన్సెప్ట్ని ఊహించుకుంటూ ఇవి చేయాలి అనేది డిస్కస్ చేసాము. అండ్ ఈ 4th, 5th, 6th మంత్లో బాడీ అంటే ఫస్ట్ 3 months చేంజెస్ వస్తున్నాయి కాబట్టి అలవాటయ్యి స్టేబుల్ అవడానికి టైం పడుతుంది. సో ఫస్ట్ 3 monthsలో ఎక్కువగా మనము టూ మెనీ స్ట్రెచెస్ చేయము. 4th, 5th, 6th మంత్లో మనం ఆసనాలు వేయడం స్టార్ట్ చేయొచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం కొన్ని హ్యాండ్ రిలేటెడ్, దాని తర్వాత మీరు పడుకొని చేయగలిగిన ఆసనాలు కూడా చేయొచ్చు. అందులో ఇప్పుడు ఇంకొక స్ట్రెచ్ టు స్ట్రెంగ్తన్ యువర్ లెగ్స్ని ఎలా స్ట్రెంగ్త్ చేయొచ్చో చూపిస్తాను నేను. సో ఫర్ నార్మల్ డెలివరీ మనకి పెల్విక్ రీజన్ బాగా స్ట్రెంగ్తన్గా ఉండాలండి. అండ్ అట్ ది సేమ్ టైం తొడలు, ఇన్నర్ థైస్, అవుటర్ థైస్ కూడా బాగా స్ట్రెంగ్త్గా అంటే బలంగా ఉండాలి. వాటి కోసం సింపుల్ స్ట్రెచెస్ చూద్దామండి. అండ్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, డాక్టర్ గారితో ఒకసారి మీరు మాట్లాడాలి ప్రెగ్నెన్సీ యోగా తీసుకుంటూ ఉంటే. అండ్ మీ ప్రెగ్నెన్సీ యోగా టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీ రిపోర్ట్స్ చూసి మీ డాక్టర్ గారితో మాట్లాడి ఈ స్ట్రెచెస్ అన్నీ చేయాలి. సో ఫస్ట్ స్ట్రెచ్ అండి, మీ ఇంట్లో కుర్చీ ఉంటే తీసుకోండి, లేదా ఒక స్టూల్ ఉన్నా పర్వాలేదు. మీ కాల్ని, మీ రైట్ లెగ్ని తీసుకొని పాదం ఇలా కుర్చీ యొక్క ఎడ్జ్లో పెట్టండి. సపోర్ట్ కోసం ఎప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ సపోర్ట్ ఒకటి ఎప్పుడు వెనక ఉండేటట్టుగా చూసుకోండి. కుర్చీ యొక్క రెస్ట్ని, బ్యాక్ రెస్ట్ని పట్టుకున్నాను. ఇప్పుడు నా బాడీ కానీ చూస్తే నేను ఇన్నర్ థైస్ని టార్గెట్ చేస్తున్నానండి. సో నెమ్మదిగా స్లోగా ఇలా బెండ్ చేయండి. అగైన్ బ్యాక్ వచ్చేసింది. ఒక 10 times చేయాల్సి వస్తుంది. స్లోలీ స్ట్రెచ్ అండ్ కమ్ బ్యాక్. స్ట్రెచ్ చూసుకోండి, మీ కెపాసిటీ చూడండి. మీరు నేను చేసినంత ఇంత చేయలేకపోవచ్చు, ఇట్స్ ఓకే. మీరు ఎంతవరకు చేసినా పర్వాలా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంత దాకే స్ట్రెచ్ వచ్చింది, ఇట్స్ ఓకే. రైట్, అగైన్ 4, 5. రైట్, ఇప్పుడు నేను ఇది రైట్ సైడ్ చేశాను. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేద్దాము. మేడం మీరు ఇటు వచ్చేసేయండి, లెఫ్ట్ లెగ్ పెట్టండి. రైట్, స్టార్ట్. స్లోలీ stretch, come back. 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 Relax.
సో ఇది దిస్ ఈస్ టార్గెటెడ్ ఫర్ యువర్ ఇన్నర్ థైస్, లోయర్ లెగ్ స్ట్రెంత్కి ఇన్నర్ థైస్కి హెల్ప్ చేస్తుందండి. సో ఈరోజు చూపించిన హ్యాండ్ షోల్డర్ రిలేటెడ్, ఇవి షోల్డర్ రిలేటెడ్ అనుకున్నా దీనికి డైరెక్ట్గా మీ వీపుకి కూడా చాలా హెల్ప్ చేస్తుందండి. ఇందాక చేసిన మన స్ట్రెచెస్, అలాగే ఈ హ్యామ్ స్ట్రింగ్ స్ట్రెచెస్, క్వాడ్రిసెప్స్, ఇవి లోయర్ థైస్కి లోయర్ లెగ్స్కి హెల్ప్ చేస్తుంది కాబట్టి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. రెగ్యులర్ ఇన్ ది సెన్స్ మీ యోగా థెరపిస్ట్ పర్యవేక్షణలో చేయండి. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్. థ్యాంక్ యూ. ఆయుష్ డెంటల్ కేర్ 25 సంవత్సరాలు అంతర్జాతీయ మరియు జాతీయ అనుభవంతో అపార అనుభవం కలిగిన దంతవైద్యుల బృందంతో మన నెల్లూరులో అంతర్జాతీయ ప్రమాణాలతో దంత వైద్యం అందిస్తున్న డాక్టర్ ఉమ్రాన్ గారి ఆధ్వర్యంలో అన్ని దంత చికిత్సలపై 50% రాయితీ కలదు. నొప్పి లేకుండా సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. ఆయుష్ డెంటల్ కేర్, రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ దగ్గర, నెల్లూరు.